what's up, good morning, welcome back to Johit Vlogs, welcome back to one more day in my life vlog. మార్నింగ్ ఎంత అయింది మమ్మీ? టైం 8:30 అవుతా ఉన్నట్టుంది. 8:15 అవుతా ఉంటుంది. నువ్వు అప్పుడే పూజ చేసి గుడికి పోయేసి వచ్చినావా? గుడికి ఇంకా పోయిండదు. ఈ రోజు ఫుల్ ప్రిపరేషన్స్, ఉగాది తర్వాత చికెన్ మటన్. దర్శన్ అయితే లిటరల్లీ ఎప్పుడెప్పుడు పూరి మటన్ తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు నేను కొంచెం తొందరగా లేచినానండి. నైట్ త్వరగా పడుకున్నాను, అందుకే మార్నింగ్ త్వరగా లేసేసింది. 8:30 7:30కి లేసి పైన కొద్దిసేపు ఫోన్ చూసుకొని టైం పాస్ చేసి కిందికి వచ్చినాను. ఇన్వాయిస్లు కొన్ని రెడీ చేసేటుంటే రెడీ చేసి ఆ పనులన్నీ అయిపోగొట్టి బ్రష్ చేసి ఇప్పుడే కిందికి వచ్చినాను. మా మమ్మీ అప్పుడే ఈరోజు వంట స్టార్ట్ చేసేసినట్టుంది. ఏమేమి చేస్తాను? టిఫిన్లో యా కరెక్ట్ గైస్. దర్శన్కి అజిత్కి బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ ఉండాలా. దర్శన్ అన్న ఓకే వెజ్లో ఏదో ఒకటి తింటాడు. అజిత్ అయితే అస్సలు తినడు. వెజ్లో ఏది పెట్టినా కూడా ఇదా అదా అంటాడు. ఓన్లీ నాన్ వెజ్ ఉండాలా. అట్లని థర్స్డే సాటర్డే తినకుండా ఉంటాడా అంటే అట్లా లేదు. థర్స్డే సాటర్డే పక్కా వెజ్జే తింటాడు. ముందైతే పప్పు బాగా తింటాడు, ఇప్పుడు పప్పు కూడా తినడం లేదని చెప్తాను. ఓన్లీ టిఫిన్లు తింటాడు. ఓన్లీ దోశ, ఇడ్లీ, ఉప్మా కూడా తిండు. సేమ్ దర్శన్ కూడా అంత మాత్రం తింటాడు అంతే. సో చికెన్ మటన్ ఉండాల్సిందే వాళ్ళకి కాబట్టి ఇప్పుడు మార్నింగ్కే ప్రిపేర్ చేస్తాను. నాకు అట్లేం లేదు, నాకు మార్నింగ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను లెమన్ వాటర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చినాను. లెమన్ ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకుంటా. ఈరోజు లెమన్ వాటర్లో లెమన్ ఎక్కువ అయిపోయింది, చాలా పుల్లగా అనిపిస్తుంది. బై ద వే ఇక్కడ సోఫాలు ఉండాల, ఎవరైనా నోటీస్ చేసినారా? సోఫాలు లేవు. మా మమ్మీ పైన ఉంది చూసినారా? అజిత్ మొత్తం టెర్రస్ అంతా ఉంది కదా అజిత్ రూమ్ దగ్గర, అక్కడ వేసేసింది. ఎందుకంటే 2-3 సార్లు బయట కుక్కలు ఉన్నాయన్నమాట. సో అవి లోపలికి వచ్చేసి ఇక్కడ మొత్తం పార్టీ చేయడము, షిట్ చేయడము చేసినాయి. మా మమ్మీకి నచ్చదు, అందరూ డాగ్ లవర్స్ ఉన్నారు కదా. సో అది సోఫా మీద వేసినాయి. కిందన్న అయితే క్లీన్ చేసుకోవచ్చు. సోఫా మీద ఒక 2-3 సార్లు అవి చాలా పార్టీ అంతా చేసేసరికి మా మమ్మీకి నచ్చలేదు అనమాట. అందుకే మా మమ్మీకి పిచ్చిలేసి పైన వేసేసింది. ఇక్కడ అసలు పెట్టేది వద్దు, దాన్ని నేను క్లీన్ చేసుకుంటూ కూర్చుండేది వద్దు అని చెప్పేసి. అండ్ యూజువల్గా అయితే పాపం బయటే ఉంటాయి, లోపలికి రావు. ఏం చేస్తున్నారు తెలుసా? ఈ డెలివరీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి 2-3 సార్లు చెప్పింటాం అనమాట, అన్న డోర్ వేసి వెళ్ళండి అని చెప్పేసి. వాళ్ళు అట్లనే వెళ్ళిపోయింటారు. అవి చిన్న కుక్కలు కొన్ని ఉన్నాయన్నమాట, అవి వచ్చేస్తాయి. సో ఇక్కడ కూర్చుంటే పర్లేదు, పార్టీ చేసి షిట్ చేస్తే నచ్చదు. మా మమ్మీ నేను కుక్కను పెంచుకుంటా అంటే మెయిన్ రీజన్ అదే అనమాట, వద్దని చెప్పింది దానికి. ఇప్పుడు అవే వచ్చి ఇక్కడ చేస్తా ఉంటే మమ్మీకి కోపం వచ్చి సోఫాలు తీసి పైన వేసి చైర్ వేసింది. ఎవరికి కావాలంటే వాళ్ళు కూర్చోండి, లేకపోతే పైకి పోండి అని చెప్పేసి. సో ఇవి తాగేసి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతా, స్నానం చేసేస్తా బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపల. ఫ్రెష్ అప్ అయిపోయింది అండ్ ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ కూడా బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. నాకు ఎప్పుడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఇట్లా ఏమైనా అనీవెన్గా స్కిన్ అనిపిస్తూ ఉన్నా కూడా ఐ యూస్ దిస్ వన్ డర్మాకో 1% కోజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్. ఇది ఎస్పెషలీ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉంటుందో లేదంటే డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో డెంట్ కూడా చూడొచ్చు. దీన్ని కొంచెం అతిగానే వాడుతూ ఉంటాను అనమాట నేను. ఇన్ఫ్యాక్ట్ దర్శన్ కూడా అప్పుడప్పుడు స్పాట్స్ ఏమైనా వచ్చినా కూడా నేను ఇదే ఫేస్ వాష్ ఇస్తాను అనమాట. ఫేస్ వాష్ అయితే మనకు సూపర్ జెంటిల్గా ఉంటుంది. స్కిన్ని డ్రై అవుట్ చేసేయడం కానీ లేదంటే ఎక్సెస్ ఆయిల్ని స్ట్రిప్ డౌన్ చేయడం కానీ అలా ఏం ఉండదు. మనకు స్కిన్లో కావాల్సిన మాయిశ్చరైజేషన్ ఉంటుంది, దాంతోపాటు స్కిన్ అంతా చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్గా ఉంటుంది అనమాట. మనకి ఎస్పెషలీ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఉంటే రెడ్యూస్ చేయడంలో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనకు ఆల్ఫా ఆర్బిటిన్ ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మెలనిన్ ప్రొడక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ నాన్ డ్రైయింగ్ ఫార్ములా. కోజిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి స్కిన్ అంతా మంచిగా ఈవెన్ అవుట్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. డిస్కలరేషన్ ఏమైనా ఉన్నా కూడా తగ్గించేస్తుంది. సో ఇప్పుడు లేటర్ ఆన్ నేను సీరం అప్లై చేస్తున్నాను. డర్మాకో 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం. ఇది కూడా అంతే, డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీ ఇష్టం అనమాట. మీరు మార్నింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నైట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే 2 times అయినా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ఫ్యూ డ్రాప్స్ తీసుకున్నాను. ఓవరాల్ ఫేస్ మీద జస్ట్ ట్యాప్ చేస్తాను అనమాట. ఎక్కువ ఇట్లా మసాజ్ చేయకూడదు, జస్ట్ ప్యాట్ చేయాలన్నమాట, ఇట్లా స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోయే వరకు.
అండ్ ఇది సీరం. ఇందులో మనకు 2% కోజిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. దానివల్ల స్కిన్ అంతా మంచిగా ఈవెన్ టోన్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ పోర్స్ ఏమైనా ఉన్నా కొంచెం మినిమైజ్ అవుతుంది అనమాట. స్కిన్లో ఏమైనా డిస్కలరేషన్ ఉన్నా దాన్ని రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతే, వితిన్ ఒక 2 minutesలో మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. స్టిక్కీగా ఉండడం కానీ లేదంటే గ్రీజీగా ఉండడం కానీ అస్సలు ఉండదు. అండ్ లాస్ట్ స్టెప్ విచ్ ఈస్ మై ఫేవరెట్ స్టెప్ అండ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్, నేను అస్సలు మిస్ చేయను. ఇది చాలాసార్లు నేను మీతో మెన్షన్ చేశాను అనమాట. మీరు మంచి సన్ స్క్రీన్ కోసం చూస్తూ ఉంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ పిక్ దిస్ డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అనమాట. ఇది నేను చాలా ట్యూబ్స్ అయిపోగొట్టాను. నేను ట్రావెల్కి వెళ్ళినా బయటకు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా దీన్ని పక్కా తీసుకెళ్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఒకటి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకటి, మన ఇంట్లో ఒకటి అట్లా పెట్టుంటాను అనమాట. ఐ లవ్ దిస్ సో మచ్. అండ్ ఇది సన్ స్క్రీన్ ఫేవరెట్ అని చెప్పాను కదా. ఇందులో మనకి SPF 50 ఉంటుంది, PA++++ ఉంటుంది అనమాట. సన్ డ్యామేజ్ నుండి ఫైట్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అయిపోతుంది మనకు. అండ్ సూపర్ లైట్ వెయిట్ అండి, ఫ్రేగ్రెన్స్ లాంటిది ఏం ఉండదు. అండ్ లిటరలీ వాటర్ వేస్తే ఎలా ఉంటుందో ఫేస్ మీద అంత ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోతుంది అనమాట స్కిన్లోకి అంతా కూడా. అండ్ స్కిన్లోకి కూడా చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సన్ స్క్రీన్ వైట్ కాస్ట్ లాంటిది ఏమీ ఉండదు. సో మీరు డర్మాకోలో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నా కూడా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రైస్ తక్కువ పడితే మీరు కూడా ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి పాసిబుల్ అవుతుంది కదా. అండ్ మనకు ప్రోడక్ట్స్ అన్నీ ఓన్లీ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. నాకు వీళ్ళ దాంట్లో నచ్చిన ఇంకొక మంచి ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. భూమి ఫౌండేషన్ ద్వారా అక్రాస్ ద ఇయర్ 15,000+ స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ ఎ రియలీ గ్రేట్ ఇనిషియేటివ్. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. నేను ఇప్పుడు త్వరగా కొంచెం రెడీ అయిపోయి ఇయర్ రింగ్స్ అన్ని పెట్టేసుకొని కిందికి వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. 9:15 అయింది ఎగ్జాక్ట్లీ టైం. దర్శన్ కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినాడు కాబట్టి కిందికి వెళ్దాము. అండ్ ఆఫ్టర్నూన్కి మమ్మీ చికెన్ పలావ్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పటివరకు టేస్ట్ చూడలేదన్నమాట. చాలా బాగుంది. నేను ఈ మధ్య రెగ్యులర్గా చేస్తున్నాను, రెసిపీ చూపిస్తాను అని చెప్పారు. సో ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ దర్శన్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏం దర్శన్ బాగా నైట్ భయపడినట్టున్నావు? నువ్వే గైజ్ నైట్ దర్శన్ దయ్యాన్ని చూసి చాలా భయపడినాడు అండి. ఎంత పెద్ద దయ్యమో అసలు కదా దర్శన్, అసలు ఎవరు చూసినా భయపడిపోతారు. అంత పెద్ద దయ్యం ఎక్కడ కనపడింది దర్శన్ దయ్యం? నా బట్టలు నా పక్కనే ఉంటే ఫుల్ డార్క్ ఉంటే భయపడినాడు గైజ్. అడు చూడువా ఏదో ఉంది, అడేదో కూర్చొని ఉన్నట్టుంది. చూడు నా రూమ్లో నన్నే దయ్యానికి భయపెట్టాలని చూస్తున్నాడు. చూడండి ఏంది, ఆహాహా ఇది బటర్ కవరింగ్ అనమాట. సో బేసిక్గా అక్కడ వైట్ బట్టలు అట్లా వేసేసినాడు అనమాట. సర్దుకుందాంలే మార్నింగ్ అని చెప్పేసి. అది నైట్ లైట్ ఆఫ్ చేసినప్పుడు ఎవరో కూర్చున్నట్టు కనపడింది అనమాట. దానికి భయపడి నన్ను లేపి లైట్ ఆన్ చేసి చూడు అని లైట్ ఆన్ చేస్తే బట్టలు. నువ్వు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నేను భయపడినానా? నువ్వు భయపడినావు? నో, చెప్పింటే సరేలే ఏం లేదంటే పడుకోవచ్చు కదా, ఎందుకు లైట్ ఆన్ చేసి చూసే వరకు నిద్రపోలేదు. నువ్వు భయపడదా అంటే నేను ఆన్ చేసిన. మరి నేను భయపడలా. చాలా పెద్ద దయ్యం అండి. ఓకేనా, చాలా బాగా భయపడినాడు. సర్లే ఇప్పుడు మటన్ తిని ధైర్యం తెచ్చుకో. ఏమన్నా చెప్తున్నావా? మటన్ తింటే ధైర్యం వస్తుందా? నీకు వస్తుంది కదా, స్ట్రాంగ్ యు ఆర్. ఆకలి అవుతుంది, వెళ్దాం పదా, లెట్స్ గో. సో ఈరోజు చికెన్ పలావ్ చేస్తున్నారు లంచ్కి. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఆనియన్, టమాటో, బిర్యానీ లీఫ్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, మింట్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ ఉన్నాయి. అండ్ దీన్ని ఏమంటారు, మరాఠీ మొగ్గ అంటారు అనుకుంటాను, జీరా, ఇంకా మొత్తం బిర్యానీకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి చూడండి. ఇలాచి, చెక్క, స్టార్ అనేది ఉన్నట్టుంది. సో దీంతో పాటు లవంగాలు ఈ ప్లేట్లో మిస్సింగ్. మీరు లవంగాలు అయితే డెఫినెట్లీ యాడ్ చేసుకోండి, మనం తర్వాత యాడ్ చేసాము. అండ్ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా అనమాట. జనరల్గా నేను మీకు ఇందాక ఫ్రై చూపించాను కదా, సో ఆ ఫ్రైలోకి అవ్వచ్చు, లేదంటే మటన్లోకి, చికెన్ గ్రేవీలోకి, దేంట్లోకైనా ఇది ఉంటే ఈజీ అయిపోతుంది అనమాట. ఇది 1 వీక్కి తగినంత మమ్మీ ముందే చేసి పెట్టుకుంటారు. నేను అప్పుడు 3 years బ్యాక్ ఒక వీడియోలో కూడా చూపించాను అనమాట ఈ మసాలా ఎలా రెడీ చేసుకోవాలని చెప్పేసి. అండ్ దాంతోపాటు మనం బాస్మతి రైస్ కొంచెము, అలాగే చిట్టి ముత్యాల రైస్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది ఒక 30 minutes ముందే నానబెట్టుకోవాలి. సో తర్వాత ఒక
కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం గీ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పారు. అండ్ మనం ఏవైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఒకేసారి మనం ప్యాన్లోకి వేసేయాలన్నమాట. వేసేసి మంచిగా మగ్గిచ్చేసేయాలి. అన్నీ ఒకేసారి వేసేయండి. ఆనియన్స్ అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం మంచిగా పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. సో అప్పటి వరకు మంచిగా వేయించుకోవాలి వీటిని. సో ఇవి కొంచెం మంచిగా వేగుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు అయితే బాగుంటుంది. సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. జస్ట్ బీ పేషెన్స్ అండ్ కింద మాడిపోకుండా కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ వితిన్ ఒక 15-20 మినిట్స్లో అయిపోయిందండి. దీంతో పాటు ఏంటంటే మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట చికెన్. ఒకవేళ మీకు చికెన్ కారం అవసరం లేదు అంటే డైరెక్ట్గా అలాగే వేసేయచ్చు. అంటే మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి చికెన్ ఫ్రై ఇట్లా ముందే చేసి పెట్టుకున్నాము. ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసి జస్ట్ నార్మల్ ఫ్రై ఎలా చేస్తారో అలా చేసి పెట్టుకున్నాం అనమాట. దాంతోపాటు 3 బాయిల్డ్ ఎగ్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పారు. సో అవి కొంచెం ముందే రెడీ చేసి పెట్టుకుంటే వంట అంతా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఇన్ కేస్ మీకు స్పైసీ అవసరం లేదనుకుంటే ఆ చికెన్ ఫ్రై ప్లేస్లో నార్మల్ సాల్ట్, కారం వేసి కొంచెం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకొని డైరెక్ట్గా కూడా వేసేయచ్చు అనమాట. అండ్ ఇవన్నీ మనం వేసిన కూరగాయలన్నీ కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి ఇందాక నేను చూపించాను కదా ఒక పేస్ట్, మసాలా పేస్ట్, అది ఇందులోకి యాడ్ చేసేయాలి. దీంట్లో బేసిక్గా అల్లము అన్నీ ఉంటాయంట, కొత్తిమీర అన్నీ వేస్ట్ చేసినవి, కొబ్బరి. సో అది వేసేయాలన్నమాట అందులోకి. అది వేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో అది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా చికెన్ ఫ్రై చేసాము అని చెప్పేసి. సో ఆ చికెన్ ఫ్రై 1 కప్పు, ఒకవేళ మీకు పీసెస్ ఎక్కువ తినేవాళ్ళ అనుకోండి మీరు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి. సో ఈ చికెన్ ఆల్రెడీ కొంచెం హాఫ్ వరకు బాయిల్డ్ అయి ఉంటుంది కాబట్టి మనం అది కూడా కన్సిడర్ చేసుకోవాలా. ఇఫ్ ఇన్ కేస్ మీరు జస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి వేస్తున్నారు, ఫ్రై చేయలేదు ఇంతకు ముందంటే ఇంకొంచెం ఎక్కువసేపు మనం దీన్ని పాన్ ఫ్రై చేసుకుంటే బెటర్ అనమాట. సో దాంతోపాటు ఎగ్స్ కూడా వేసేస్తున్నాము. ఎగ్స్ ముందే ఎందుకు వేస్తున్నాము అంటే కొంచెం ఫ్లేవర్ అంతా మంచిగా పట్టుకోవాలని చెప్పేసి. మా ఎగ్ ఇక్కడ కొంచెం విరిగిపోయింది కానీ మీది విరగకుండా చూసుకోండి, ఇంకా బాగుంటుంది. సో మొత్తం అంతా కలిపోయాది. అవి కూడా ఫుల్లీ బాయిల్డ్ ఎగ్స్, ఇంకా కొద్దిసేపు బాయిల్ అయినా కూడా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లమ్. అండ్ ఇదంతా వేసిన తర్వాత మనం ½ అన్ అవర్ ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో అదంతా కూడా వేసేయాలి. మీ దగ్గర ఏ రైస్ ఉన్నా పర్లేదండి. బాస్మతి ఉంటే ఫుల్ బాస్మతి వేసేసుకోవచ్చు, లేదు చిట్టి ముత్యాల రైస్ ఉంది అంటే అది వేసుకోవచ్చు. రెగ్యులర్ రైస్ అయినా పర్లేదన్నమాట. రైస్ అంతా వేసేసుకోవాలి. సో రైస్ అంతా వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనకు వాటర్ ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. సో మమ్మీ అయితే ఆ బౌల్, చికెన్ది బౌల్ ఉన్నింది కదా, సో దాంట్లోనే వాటర్ వేసేసారనమాట. ఫ్లేవర్ అంతా ఎందుకు పోగొట్టడం అని చెప్పేసి. సో కావాల్సినవి వాటర్ వేసాడు. ఇక్కడ మనం తీసుకునేది ఎంత రైస్ తీసుకున్నాము, ½ kg రైస్ తీసుకున్నట్టున్నామండి టు బి ప్రిసైజ్డ్. దానికి తగినన్ని మెజర్మెంట్స్ చేస్తున్నాం అనమాట. మాకైతే ఇది మోర్ దాన్ 6 మెంబర్స్కి అవుతుంది. సో అలా ఈ మెజర్మెంట్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. సో మంచిగా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఆ మసాలా మనం ఏదైతే ఇంతవరకు ఫ్రై చేసుకున్నామో వెజ్జీస్ అన్ని, సో అవన్నీ రైస్కి బాగా పట్టుకుండేలాగా మనం తిప్పుకోవాలన్నమాట. మరీ ఎక్కువ తిప్పినా కూడా రైస్ చాలా మెత్తగా అయిపోతుందంట. అండ్ మనము లిడ్ క్లోజ్ చేసే ముందర ఇందులో పైన గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. అండ్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఐ థింక్ 4 విజిల్స్ అని అనుకుంటున్నాను. సో 4 విజిల్స్ వచ్చిన వెంటనే మనకి ఎమ్మి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో టోటలీ యమ్మీ గైస్ ఇది. సో దీన్ని ఒక 5 మినిట్స్ అలాగే కొంచెం వదిలేయాలన్నమాట. కొంచెం ఇమురుకుండే వరకు వదిలేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఎగ్స్ వేసాం కదా, ఎగ్స్ అన్ని పైకి వచ్చేసి ఉంటాయి ఆల్మోస్ట్. సో ఆ ఎగ్స్ అన్ని ఒకసారి జస్ట్ అట్లా పక్కన పెట్టేసుకుంటే మనం ఒకసారి అంతా కలుపుకుండేకి ఈజీగా ఉంటుంది. ఎగ్స్తో పాటు కలిపితే ఎగ్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. సో స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ బ్యాక్ సైడ్ నుండి కలుపుకుంటే బెటర్. లేదంటే అన్నం అంతా కొంచెం ముద్దగా అయిపోతే అది పులావ్ టేస్ట్ మెత్తగా అయిపోతే అంత బాగుండదు కదా, అందుకు.
సో అమ్మ అయితే ఫస్ట్ నువ్వే ట్రై చెయ్యి, నేను ఆల్రెడీ తిన్నాను, నాకు తెలుసు ఎలా ఉంటుందో టేస్ట్, నువ్వు ట్రై చేసి చెప్పు నీకు నచ్చిందా లేదా అన్నారు. సో చాలా చాలా బాగుంది. మనకు సపరేట్గా దీనికి గ్రేవీ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో పెరుగు పచ్చడి ఎవరికైనా చేసుకుంటే అలవాటు ఉంటే చేసుకొని ఈజీగా లాగిన్ చేయొచ్చు. సండే స్పెషల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఏం ప్యాకింగ్ చేసేస్తున్నావా? అప్పుడే ఇంకా రేపు కదా పోయేది, ఇప్పటి నుండి ప్యాక్ చేస్తున్నావు అంటే అక్కడంతా బట్టలు ఉంటే మళ్ళీ ఈ రోజు నైట్ ఆ బట్టలు చూసి భయపడతానే కదా ప్యాకింగ్ చేస్తా అంటే నువ్వు. గైస్ నిన్న నైట్ అది చూసే భయపడినాడు, అదో విండోలో ఎవరో కూర్చున్నారు చూడు అని. భయపడినావా లేదా నిజం చెప్పు. అండ్ నేను ఎడిటింగ్ చేస్తా అంటే నా ఏంది కొత్త షర్ట్ అని అందరికి తెలియాలని తీయలేదా నువ్వు? నిన్న పండగ రోజు ఎవరైనా నాలాంటి వాళ్ళు అయితే చూస్తారు. నీకే తెలుదు, నాకు కొత్తదని తెలుసు, నేనే సెలెక్ట్ చేసిండేది. కొత్తదని తెలిసేది కాదు పాప, ఇక్కడ వెనకాల ఉండేది నీకు తెలుసా? ఆహా నాకు తెలియదు, నువ్వు చూపించినావు కదా, నెక్స్ట్ టైం నుండి చెక్ చేస్తాలే. కాదు, ఎవరైనా ఫెస్టివల్ రోజు కొత్త డ్రెస్ వేసుకుంటారు, నువ్వేమో కొత్త డ్రెస్ తీసేసి పాత డ్రెస్ వేసుకొని ఫొటోస్ రీల్స్ తీసుకున్నావా? నిన్న వైట్ కూడా తీసుకున్నా, ఇది కూడా చూడు, ఇది కూడా యూస్ చేయలే. వైట్ యూస్ చేయలేదు, ఏది యూస్ చేయలేదండి. ఊరికే తెచ్చుకుంటాడు అన్ని బట్టలు సోక్ చేసేకి. నేను ఇది నార్మల్ గా యూస్ చేసేది అనేసి తీసుకున్నా. ఇది ఎప్పటికీ అనుకున్నా, బర్త్డేకి అనుకున్నా, బర్త్డేకి వేసుకోలేదు. ఇంకా అట్లే ఉంది. రేపు వేసుకో, రేపు ఎట్లా బయలుదేరుతానం కదా, ఇంకా వద్దా? వేసుకుంటా, వేసుకోలేదంటే నైట్ డ్రెస్ వేసుకుంటావేమో, వేసుకో. కొంచెం చిన్న పిల్లడు లాగా టీ షర్ట్ షర్ట్ అట్లా వేసుకొస్తా. ఓహోహో, ఈ సమ్మర్ కి టీ షర్ట్ మీద షర్ట్ అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సైడ్ దగ్గరికి పోయింటివా? ఎట్లుండింది ఎండ? ఎట్లుండింది? సన్ స్క్రీన్ ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి ఎండకి? ఇదైనా పర్లేదు బాబా, ఇంకా ఆటకెళ్తే ఒక రోజుకి ఒక 3 సార్లు వేసుకోవాల్సిందే. కర్రీకాక్ అయిపోతావులే. ఆల్రెడీ ఒకసారి అయ్యి వచ్చింటే ఎర్రకాకి ఇలాగా అన్ని ఫేస్ కి అంతా ఒక వారం పూసుకున్నాడండి. అది కాకుండా ఇంకా నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను కదా, వెళ్ళేసి వచ్చిన తర్వాత బిల్లికాకి ఇలాగా చేసేసి. బెల్లికాకి అంటే తెల్లకాకి, ఓకే. వైట్ కాకి ఇలాగా చేయమంటావా? ఓకే, కొత్త కొత్త పదాలని దర్శన్ నాకు నేర్పిస్తా అంటాడండి అప్పుడప్పుడు. ఓకే ఓకే, దాంతో పాటు నవ్వు కూడా సర్దేసేవా అట్లా? నేను పడుకోకూడదనే కదా నువ్వు ఇట్లా కాళ్ళ దగ్గర నాకు ఇది బ్యాగ్, బండ బ్యాగ్ అడ్డం పెట్టినావు. అది పొద్దునే పెట్టిండేది. గైస్ బై ది వే, నేను ఖాళీగా లేను, ఎడిట్ చేస్తాను. అది రెండరింగ్ అయిపోయే లోపల దర్శన్ లంచ్ టైం అయింది, వచ్చినాడు. అంటే మధ్యలో నాప్స్, ఓకేనా? ఇట్లా పడుకొని అట్లా ఎడిట్ చేసి ఇట్లా నాప్ తీసుకునే లోపల నువ్వు వచ్చినావు. కిందికి పదాలు అంటే ఇది అయిపోవాలి, ఇది అయిపోయిన తర్వాత వస్తా. వస్తా. నన్ను అంటావే గ్రైండర్ పెట్టుకున్నావు పొట్టలో అని, నీ గ్రైండర్ పెట్టుకున్నావా ఈ రోజు? అంత తొందరగా ఆకలి అవుతుందా? ఆకలి కాలేదా? ఓకే, ఇప్పుడు ఆకలి అవుతుందా? ఓకే, నీకోసం అలసంద వడలు, మటన్ రెడీ, నా కోసం పలావ్ రెడీ. ఓకే, తినండి, బాగుంది. రెసిపీ కూడా చూపించినాను. అవునండి గైస్, ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ అండి. పడతా అంటే అందుకే నవ్వుతాను, పడతా అంటే గైస్ దొంగకొని అందుకే నవ్వుతా ఉంది. మా మమ్మీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రేపు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 రోజులుగానే ఉండరు గైస్. మనం ఇక్కడ 10 రోజులు ఉన్నా కూడా వీళ్ళకి ఇదే ఫీలింగ్ ఉంటుంది, మాకు అదే ఫీలింగ్ గా ఉంటుంది. అది కాకుండా మన ఇంటికి వస్తే పోల అంటారు. 2 రోజులకి వెళ్ళిపోతుందండి, ఒక రోజు కూడా ఎక్స్ట్రా ఉండదు.
సో మేము అక్కడికి 5 days ఉన్నాము, ముందే వచ్చినాం పండక్కి సార్ అని చెప్పేసి. ఇంకా 10 days ఉండమంటే ఉంటాడు. 10 days ఈడే ఉంటే అసలు 10 days అయిన తర్వాత ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా. లేదు 10 days ఉంటే పోతాం. 10 days ఉంటే పంపిస్తుందంట. నెక్స్ట్ ఎప్పుడన్నా వస్తాలే మమ్మీ అని చెప్తాను. ఏంటో అన్ని పెట్టింది ఇక్కడ. రెడీ చేసుకోపోతా కదా ఇక్కడ నుండి. పెద్ద డబ్బాలు ఉంటాయి మనవి. ఇంకా అన్ని ఏమేమి ఉన్నాయంటే శనగిత్తనాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి, కర్డ్ ఇక్కడ నుండి తీసుకుని మళ్ళీ అక్కడ నేను మామూలుగా చేసుకుంటాను. జస్ట్ వెళ్ళేకి కావాలి కదా కొంచెము అవి. ప్లస్ డేట్స్ అండి, మా డేట్స్ ఆ బ్రాండ్ చాలా బాగున్నాయి. సో సైజ్ బాగా పెద్దగా ఉన్నాయన్నమాట. ఈసారి మేము లాస్ట్ టైం దుబాయ్కి పోయినప్పుడు తీసుకురాలి, ఎందుకంటే మాది ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంది కాబట్టి. డిలైట్స్ ది మజ్దూర్ డేట్స్ అంట, దుబాయ్ నుండే వస్తాయి ఇవి కూడా. టేస్ట్ చాలా బాగుంటాయి. ప్లస్ నేను ఎక్కువ తిన్నాను అనమాట, స్వీట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 1-2 కంటే ఎక్కువ తినలేము. అది ఒకసారి అయితే ఒకటే డే పూర్తి అంతా కలిపి ఒక 2 తింటే తినొచ్చు. సో అవన్నీ అంటే ఊరగాయ ఎక్కువ ఏమో దోశ పిండి ఇడ్లీ పిండిలా వద్దు, నేను వేసుకుంటా కదా అక్కడ అవన్నీ మిల్లెట్ దోశ కాబట్టి. మామూలుగా శనక్కాయల పొడి వేసిస్తా అంటే అది వద్దండి ఉంది అవి అన్ని ఏం అవసరం లేదు, ఎట్లా తిన్నాం కాబట్టి ఊరికే వేస్ట్. ఎందుకు కావాలంటే నేనే అడుగుతా అని చెప్పిన, లేదంటే అన్ని వేసి పంపిస్తా ఉంటదండి నుండి. స్నాక్స్ కూడా ఏం వద్దని చెప్పిన, బొరుగులు చేసింది. ఎప్పుడైనా వీలైతే నేను రెసిపీ చూపిస్తానండి. ఈసారి కారం అదిరిపోయింది బొరుగుల్లో కదా. దర్శన్ తిని అన్నాడు కదా. అజిత్ మొత్తం టొమాటో, ఆనియన్, కొరియాండర్, నిమ్మకాయ అన్ని వేసుకుంటాడు అనమాట. లెమన్ నేను మొన్న వేసుకోమంటే నువ్వు వేసుకోవాలా చెప్పినా కదా. చాలా కారం ఉంది. నేను అదే చెప్పిన ఫస్ట్ లో, లెమన్ వేసుకో తగ్గుతుంది కారం అని చెప్పి. నెక్స్ట్ రెసిపీ చూపిస్తా. అసలు బయట ఏ హోటల్లోనూ మీకు ఏ స్ట్రీట్ ఫుడ్ దగ్గర దొరకదు, ఆ టేస్ట్ అంత బాగుంటుంది. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. దర్శన్ బిజీగా ఉన్నాడు నేమ్ ప్లేట్స్ ఎత్తికే దాంట్లో. ఆ ఇంట్లోకి పోయి 1 year అయింది, ఇంకా మా దానికి నెంబర్ ప్లేట్ లేదు, ఇంటి నెంబర్ లేదు, ఏం లేదు అనమాట. దర్శన్ టేస్ట్ నాకు నచ్చదండి ఇంటీరియర్ లో, నా టేస్ట్ నాకు సపరేట్ ఉంటుంది అనమాట. అదే చెప్పాలనుకుంటా నేను. అదే చెప్పినా అనమాట, మీరు ఇంటీరియర్ లో ఏళ్ళు పెట్టద్దండి, నేను చూసుకుంటా ఏమున్నా అని చెప్పేస్తాను ఫస్ట్ లోనే. అందుకే ఇల్లు అంత బాగా వచ్చింది కదా మమ్మీ. బాగా వచ్చింది. ఎస్ గైస్, అంతే. ఈ బ్లాగ్ కి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. 600K దగ్గరలో ఉన్నాను కాబట్టి త్వరగా సబ్స్క్రైబ్ చేసేసి 600K చేసేయండి. And we will see you in our next vlog. Stay positive, stay healthy and be content everyone. Bye. Next Bangalore vlog guys. మమ్మీకి బాయ్ చెప్పేసేయండి. బాయ్ అందరికి. బాయ్.